మొదట మనం ఆరోగ్యంగా ఉండటానికి ఏవేవి పండించాలనో సీజన్ వారీగా మనం సుభాష్ పాలేకర్ కృషిలో దేశవాళీ ఆవు, దేశవాళీ విత్తనం చాలా ముఖ్యమైనది. ఈ రెండిటితో చేసేటువంటి వ్యవసాయంలో అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయి. దానికి మనం చేసేటువంటి పద్ధతులు కొన్ని మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే మనం పండించుకునేటువంటివి, మనం తినేటువంటివి ఉప్పు తప్ప మిగిలినవన్నీ మన పొలంలో పండుతాయి, పండకుండా ఏం పోవు. అది మనం ఏం చేయాలంటే ఓ 35-40 సంవత్సరాలకు ముందు మన పూర్వీకులు, మన అమ్మా నాన్న లేదా వాళ్ళ అమ్మా నాన్న ఏం తిన్నారు, ఏం పండించుకున్నారు, భూమిలో గతంలో పండినటువంటి అవశేషాలు ఉంటాయి. మనం ఆ విత్తనాలు వేస్తే తప్పనిసరిగా మొలక వస్తుంది. ఈ హైబ్రిడ్ విత్తనాలు, జెనెటికలీ మోడిఫైడ్ విత్తనాలు, రసాయనాలతో శుద్ధి చేసినటువంటివి మొలక వచ్చేంత వరకు అవి ఆ రసాయనాలు ఆ విత్తనాలను కాపాడుతూ ఉంటుంది. ఆ తర్వాత పంట రావు. వాళ్ళ ఒక ఫార్ములా ప్రకారం మళ్ళీ మొలకొచ్చిన తర్వాత అది మళ్ళీ పూత రావడానికో లేకపోతే చెట్టు ఎదగడానికో గ్రోత్ ప్రమోటర్లుగానో ఇస్తారు. పూత రావడానికి మందులు ఇస్తారు, కాయలు గాయడానికి మందులు ఇస్తారు. ఆ కాయలు రేట్ వచ్చేంత వరకు పొలంలోనే ఉండడానికి, మగ్గకుండా ఉండడానికి, నిల్వ ఉండడానికి ఇంకొక రకం మందులు ఇస్తారు. ఇన్ని రకాల మందులు వేసి మనం మార్కెట్ చేస్తే ఆ మార్కెట్లో కొనేటువంటి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, సామాన్యులే. మరి అన్ని రకాల మందుల యొక్క అవశేషాలు అందులో ఉండవా అంటే ఉంటాయి. తిరిగి మళ్ళీ మన వంటింట్లోకే వస్తాయి. అందుకని చెప్తున్నాను, నేనేమంటానంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే మనకు ఔషధంతో సమానమైనటువంటి ఆహారాన్ని అందివ్వడానికి భూమి లోపల భూమిని ధరించి ఉన్నాడు. సమస్త భూతాలను ఆయన సహాయంతో మనకు పంటలను అందించడానికి ముందుకుంటున్నాడు. సుభాష్ పాలేకర్ కృషి ఆధ్యాత్మిక వ్యవసాయం అండి. మీకు ఇందులో సైన్స్ ఎక్కడుందయ్యా అని అంటే ప్రతిదీ మీరు ఆలోచిస్తే ప్రతి విషయం సైన్స్తో కూడుకున్నది. భూమిలో ఒక గ్రామం మట్టిలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయంటారు సుభాష్ పాలేకర్ గారు. ఒక్క గ్రామం మట్టిలో 300 కోట్ల సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులే మనకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఆ సూక్ష్మజీవుల యొక్క వాటి నాశనాన్ని కోరుకుంటే మనకు ఆహారాన్ని అందదు. కేవలం రసాయనాలు మాత్రమే వేస్తే ఇన్పుట్స్గా ఆ రసాయనాలే మనం వేసేటువంటి పంటల్లోనూ, ఆ కాయల్లోనూ, పండ్లల్లోనూ ఉంటాయి. మనం తింటున్నది వాస్తవానికి కూరగాయలో లేదా ధాన్యమో కాదు, మనం వేసినటువంటి ఇన్పుట్స్గా ఉండేటువంటి ఈ రసాయనాలే మనం తింటున్నాం. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే భూమిలో ఉండాల్సినటువంటి సూక్ష్మజీవుల్ని సజీవంగా ఉంచడం, వాటి యొక్క కౌంటుని పెంచడం, అవి ఆరోగ్యంగా ఉండటం, వాటి యొక్క సంతతిని పెంచేటువంటి పనిని మనం చేస్తే చాలు. సుభాష్ పాలేకర్ కృషిలో ఎరువు అనేటువంటి మాట వినపడదు. మీరు గమనిస్తే ఎరువు అనేటువంటి పదం భూమికి అవసరం లేదు, ఏ మొక్కకి అవసరం లేదు అని అంటారు ఆయన. మట్టిలో మగ్గగలిగేటువంటి ప్రతి పదార్థాన్ని మనం వేస్తూ ఉంటే చాలు. ఆ మగ్గగలిగేటువంటి పదార్థంలో ఎరువు కూడా ఒకటి. మనం పశువుల ఎరువు కావచ్చు, లేదా గొర్రెల ఎరువు కావచ్చు, మేకల ఎరువు కావచ్చు, అది మగ్గగలిగే పదార్థం. మరి మగ్గగలిగే పదార్థం ఎరువుగా మనం వేసేటువంటి జీవాల నుంచి వచ్చినటువంటిదే కాదు కదా. పంట వ్యర్థాలు కూడా మగ్గుతాయి, పంట వ్యర్థాలు కూడా ఎరువుతో సమానమే. ఎరువు అంటే ఇక్కడ మొక్కలు నేరుగా తీసుకునేటువంటివి కాదు, సూక్ష్మజీవులకు ఆహారం. మగ్గగలిగే ప్రతి వస్తువు, మనం చెట్ల కింద ఉంటున్నాం, చెట్లలో రాలిపడినటువంటి ఆకులు కానివ్వండి, ఎండినటువంటి పొలలు కానివ్వండి, ఇవన్నీ మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. మట్టిలో కలిసిపోయి మట్టిగా చేర్చేటువంటిది, మట్టిగా తయారు చేసేటువంటివి ఏంటి అంటే సూక్ష్మజీవులు. అవి కొన్ని కంటికి కనిపించేవిగా ఉంటాయి, కంటికి కనపడనివిగా ఉంటాయి కొన్ని. వాటికి ఆహారం ఈ ఎండినటువంటి కాష్ట పదార్థాలన్నీ కూడా వాటికి ఆహారం. ఆ ఆహారంగా తీసుకొని భూమిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలన్నింటినీ కూడా వేరుకు అందిస్తూ ఉంటుంది సూక్ష్మజీవులు. మరి ఆ సూక్ష్మజీవుల యొక్క ఆ ఖనిజ లవణాలన్నింటినీ కూడా మొక్క వేరు తీసుకొని, మొక్క వేరు నుంచి స్రవించేటువంటి ద్రవాలు సూక్ష్మజీవులకు మళ్ళీ ఆహారాన్ని అందిస్తూ మనకు కావలసినటువంటి పంటలన్నింటినీ అందిస్తోంది. ఈ విషయం మీకు అర్థమైతే చాలు, సుభాష్ పాలేకర్ కృషి అంటే ఏందో మీకు అర్థమైపోతుంది. ఏ ఇన్పుట్స్ అవసరం లేదు, ఏ గ్రోత్ ప్రమోటర్ అవసరం లేదు, మొక్కలు నేరుగా ఏవి తీసుకోవు. ఒకవేళ మనం ఇస్తే ఏమైనా నష్టమానంటే, నువ్వు ఇస్తూ పోతూ ఉంటే కాయలు కాస్తాయి, ఇస్తూ పోతూ ఉంటే పంటలు ఇస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటే రైతుకి ఇక్కడ వ్యవసాయ భారం, పెట్టుబడి భారం ఎక్కువ అవుతూ ఉంటుందే కానీ, ఒకవేళ పంట నష్టం జరిగింది లేదా రేటే సరిగా రాలేదు, అప్పుడు నష్టపోయేది పూర్తిగా రైతు మాత్రమే. కాబట్టి దేశవాళీ విత్తనం తీసుకొని, అంటే నాటు రకాల విత్తనాలు, మన ప్రాంతంలో మన పొలంలో మన పూర్వీకులు వేసిన నాటు రకాల విత్తనాలే. మనకు మెమరీ ఎలా ఉంటుందో
మట్టికి కూడా భౌగోళికమైనటువంటి ఒకానొక జ్ఞాపక శక్తి ఉంటుంది. జియోగ్రాఫికల్ మెమరీ అని చెప్పనొచ్చు. గతంలో ఏ పంటలు వేశారో ఆ పంట గుర్తుపెట్టుకుంటుంది అక్కడ ఉన్నటువంటి సాయిల్. ఆ సాయిల్ ఆ ప్రాంతానికి ఆ కాలానికి తగిన విధంగా మనకు ఈ తడి ఉండటం వల్ల దానికి తగినటువంటి ఉష్ణం ఏర్పడడం వల్ల ఆ మొక్కలు మొలుస్తాయి. ఏ ఇన్పుట్స్ లేకునే అన్ని రకాల మొక్కలు బతుకుతాయి. కాకపోతే మనం చేయాల్సింది ఏంటనంటే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల మొక్కలు ఒక క్రమ పద్ధతిలో నాటుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని రకాల విధానాలను పాటిస్తే చాలు. ఏంటి అనంటే విత్తన శుద్ధికి బీజామృతం కానీ, దానితో పాటు సూక్ష్మజీవులు భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు లేదా ఉండాల్సినటువంటి సూక్ష్మజీవుల్ని పెంపు చేసుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి జీవామృతం అది 2 రూపాల్లో ఉంటుంది. ద్రవ జీవామృతం అలాగే ఘన జీవామృతం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.